అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతి ఏటా లక్షల మంది భారతీయులు ఉంటే అందులో వేల మంది తెలుగువారు కువైట్కు వస్తూ ఉన్నారు. కువైట్కు వచ్చిన తర్వాత చాలా వరకు ప్రస్తుతం కానూను ప్రకటించడం జరిగింది. కానూను ప్రకటించిన తర్వాత కువైట్ ప్రభుత్వం ఇంగ్లీష్ మరియు అరబ్బీలో మాత్రమే చూసుకుంటే కానూనుకు సంబంధించిన విషయాలైతే ప్రకటిస్తూ ఉంది. ఎందుకంటే అరబిక్ మరియు ఇంగ్లీష్ కువైట్లో ఎక్కువగా వాడతారు కాబట్టి. అలాగే మన తెలుగువారు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ ఎవరైతే భారతీయులకు సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భారతీయులు కువైట్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించి భాషలో కానూనుకు సంబంధించి ఎటువంటి వివరాలు రాకపోవడంతో అయితే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుగులో కీలక ప్రకటన చేయడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంది ఫోటో. ఆ ఫోటోలో మనం చూసుకుంటే అకామాకు సంబంధించి కానూనుకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది. పాస్పోర్ట్ ఉన్నవారు, వైట్ పాస్పోర్ట్ చేయించుకున్నవారు ఏ కేంద్రాలకు వెళ్ళి మీరు రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని మీరైతే అక్కడ నమోదు చేసుకున్న తర్వాత మీరు అకామాను రెన్యువల్ చేసుకోవచ్చు. లేకపోతే కానీ అక్కడ నమోదు చేసుకున్న తర్వాత మీ దగ్గర వైట్ పాస్పోర్ట్ ఉంటే వైట్ పాస్పోర్టు, ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే ఒరిజినల్ పాస్పోర్టు, ఆ యొక్క పాస్పోర్ట్ ద్వారా మీరు టికెట్ తీసుకుని నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు అక్కడ నుంచి ఇండియాకు వెళ్ళిపోవచ్చు. ఇలా తెలుగులో కువైట్ ప్రభుత్వం తెలుగు భాషను గుర్తించి తెలుగువారు కూడా 2,50,000 మంది ఉన్నారని చెప్పి కువైట్ ప్రభుత్వం గుర్తించి తెలుగులో ఇలా ప్రకటన చేయడం చాలా ఆనందకరం. ఇది తెలుగువారు గర్వపడవలసిన విషయం. కువైట్ దేశం కూడా తెలుగు భాషను గుర్తించింది కాబట్టి కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆనందపడవలసిన విషయం. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక తెలుగులో ప్రకటన చేయడం జరిగింది. అలాగే తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో తెలుగులో అయితే ఈ యొక్క ఫోటోను అయితే పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కువైట్ దేశం తెలుగు భాషను గుర్తించడం ద్వారా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.